ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారినాయి అంటూ అమిత్ షాకి, హోంమంత్రికి, అట్లా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మీద మరొక వైపున నారా లోకేష్ స్పందించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితుల్ని నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన అరాచక ఆనవాళ్లను కూడా కూకటి వేళతో పెకలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధ పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా హత్య రాజకీయాలను ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా? నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటనను ఉపేక్షించేది లేదు, ఏ నిందితుడిని వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలు అన్నట్టు మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు, ప్రజలకు వారి మాన ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ఇది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.